హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఏంటి కత్తెర చూపిస్తుందని అనుకుంటున్నారా? కత్తెరతో కొంచెం పని ఉంది. ఏంటంటే ఇదే చూడండి. నేను ఇంతకుముందు షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను, గంగావాయిల కూర అని. ఇప్పుడు మళ్ళీ వచ్చింది 2 టైమ్స్ ఇది. అసలు చూడండి బకెట్లో, దీంట్లో ఒక 3 ఉన్నాయి కానీ ప్రతి ఒక్క బకెట్లో, నెక్స్ట్ ఈ బకెట్లో, ఇక్కడ చూడండి ఒక చిత్రం. బకెట్కు బయటికి కూడా వచ్చింది, గ్యాప్ ఉంటే అంటే పలిగింది బకెట్లో. ఆ బకెట్లో నుంచి బయటికి కూడా వచ్చింది. మీకు కనిపిస్తుందా? ఇలా ఇక్కడ చూడండి, అసలు ఎంత వచ్చింది చూడండి గంగవాయిల కూర. ఇది 2 టైమ్స్ నేను కట్ చేయడం, రెండోసారి. ఇప్పుడు ఇది మనం అంతా కట్ చేసుకుందాము. అసలు మనమే స్వయంగా పెడితే రావడం గ్రేట్, అంటే అసలు పెట్టకుండా రావడం ఇది ఒక పెద్ద వింత. అంటే నేను ఇంతకుముందు ముక్కలు పెట్టాను కానీ అన్నీ పీకేసేసాను. అసలు ఎట్లా వస్తుందో కూడా నాకే తెలియదు. ఈ వర్షాల వల్ల వాటికి అవే మొలకలు వస్తున్నాయి. అసలు ఫస్ట్ టైం తెంపిన దానికన్నా ఈసారి ఇంకెక్కువ ఉంది, చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. చూడండి ప్రతి ఒక్క ట్రబ్బులో, బకెట్లో, దీంట్లో ఒక 3 ముక్కలే ఉన్నాయి కానీ ప్రతి ఒక్క దాంట్లో ఫుల్ ఉంది. అసలు ఎంత బాగుంది చూడడానికి కదా. మీకు ఎలా అనిపిస్తుంది? అసలు కొంతమందికి యాకంటే వరకు తెలియదు, కొంతమందికే తెలుసు. ఇదైతే పప్పు వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం కట్ చేశానని చెప్పాను కదా, ఫస్ట్ టైం కట్ చేసింది పప్పు వేసి వండితే పప్పు అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. అసలు మనం స్వయంగా పెంచి ఇలా మొక్కలను చూస్తూ ఉంటే ఆ థ్రిల్లే వేరు, ఆ సంతోషమే వేరు. చాలా బాగుంటుంది. చూసారా ప్రతి ఒక్క దాంట్లో ఎంత బాగుందో. చూస్తూ ఉంటే చిన్న చిన్నగా అసలు కట్ చేయబుద్ధి కావట్లేదు, కానీ ఎంత బాగుంది చూడడానికి, సూపర్ అనిపిస్తుంది. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మిస్ కాకుండా ఉంటారు. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి. మీరేమైనా గార్డెన్ అనే మిద్దె తోటలో ఇలా మొక్కలు పెంచేస్తున్నారా? మొక్కలు ఇట్లా పెంచితే ఏమేమి వెజిటేబుల్స్ పెంచుతున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు కూడా చాలా ఇష్టం మిద్దె తోటలో ఇలా వెజిటేబుల్స్ పెంచడం. ఇలా కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి మొక్కలు కూడా వస్తాయి, దాన్ని మనము తీసేద్దాం. ఇలా నాకు చాలా ఇష్టం. ఇప్పుడు కూడా మళ్ళీ పెడతాను, ఉన్నాయి సీడ్స్. బెండకాయ, బీరకాయ, వాటికంటే మెయిన్ టమాటా, మిర్చి, వంకాయలు ఇవి బాగా వస్తాయి నా దాంట్లో. ఎక్కువ వస్తాయి. ఎప్పుడు మిర్చి పెట్టినా మిర్చి రాలేదు, టమాటా అయితే బాగా వస్తుంది. చూసారా ఎంత బాగుందో. ఈ 2 ట్రబ్బులు ఖాళీగా ఉన్నాయి బకెట్లు, మిగతా అన్నిట్లలోకి వచ్చినాయి. అంటే దీంట్లో సీడ్స్ లేవేమో, అన్నిట్లలో వాటికి అవే వచ్చినాయి కానీ ఈ 2 మాత్రం రాలేదు. దీంట్లో లేవేమో తెలియదు, కానీ ప్రతి ఒక్క దాంట్లో మాత్రం వచ్చినాయి. ఇప్పుడు మీదంతా కట్ చేసి మీకు నేను చూపిస్తాను. వెయిట్ చేస్తూ ఉండండి. ఇలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఎవరెవరు ఏమేమి వెజిటేబుల్స్ పైన, టెర్రస్ పైన పెంచుతున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి ఒక్క డ్రమ్ములదే తీసాను నేను. నా పిరికెడ్ కన్నా ఎక్కువనే ఉంది, ఇంకా చాలా వాటిలలో ఉంది. చూడండి చాలా వాటిలలో ఉంది. ఇక్కడ వదిలేస్తే ఇక్కడ 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 అక్కడ దాకా ఉంది. చూడండి ఇదంతా తీసేద్దాము. ఇప్పుడు మాత్రం ఇక ఒక చిన్న డ్రమ్ములో తీసేస్తేనే నా పిరికెడ్ కన్నా ఎక్కువనే అయింది. అస్సలు తెంపుతుంటే ఎంత బాగుందో, చిన్న చిన్నగా ఆకులతో క్యూట్గా ముద్దుగా ఉందండి ఆకు. మళ్ళీ అసలు ఎంత క్లియర్గా ఉంది తెలుసా ఆకు, చాలా బాగుంది, నీట్గా ఉంది, చాలా బాగుంది. ఇంత వచ్చేసింది, అంతా తెంపేసేసాను, అంతా కట్ చేసేసాను. దేంట్లో లేదు, చిన్న చిన్న వస్తున్నాయి, ఇంకా వస్తుంది, మళ్ళీ వస్తుంది. కట్ చేశాను, మొత్తం తీసేయలేదు, మళ్ళీ వస్తుంది. మళ్ళీ 3rd టైం మళ్ళీ చూపిస్తాను. ఒకసారి చూస్తున్నారా? కవర్ ప్యాక్ మొత్తం నిండిపోయింది. చూడండి మీకు కనిపిస్తుందో లేదో కానీ అయితే ఇంత వచ్చేసింది. ఇది అసలు మనం ఇప్పుడు ఒక 50 రూపీస్ అండి. మార్కెట్లోకి వెళ్తే ఎంత లేదైనా 50 రూపీస్. మన ఇంట్లోనే మనం స్వయంగా వేసిన మొక్కల నుంచి తీసుకొని వండుకొని తింటే ఆరోగ్యం మహాభాగ్యం, చాలా బాగుంటుంది. పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒకసారి చూడండి. మా ఇంటి దగ్గర ఇలా వర్క్ చేస్తున్నారు. మాతా శిశు హాస్పిటల్ జరుగుతుంది ఇక్కడ వర్క్.
చూస్తున్నారా, మీకు కనిపిస్తుందా? ఇలా ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా ఆ పక్క కనిపించేది మీకు కనిపిస్తుందా? అది గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడే దాని పక్కకు స్థలం ఉంటే ఇక్కడ ఈ పెద్దగా కన్స్ట్రక్షన్ బాగా పెద్దగా చేస్తున్నారు. ఒక 6 floors కావచ్చు. నాకైతే తెలిసినంత వరకు మాతా శిశు హాస్పిటల్ అంటే పిల్లలకు సంబంధించింది. డెలివరీ వాళ్ళకు మొత్తం పిల్లలకు సంబంధించిందంతా ఇక్కడే ట్రీట్మెంట్ అనేది చేస్తారంట. ఇలా జరుగుతుంది వర్క్. మీకు కనిపిస్తుంది కదా క్లారిటీగా. మా ఇంటికి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది వర్క్. అయితే ఇప్పుడు ఒక 5-7 months నుంచి జరుగుతుంది వర్క్. ఇంకా చాలా టైం ఉంది కావడానికి. ఇలా ఉంది మా ఇంటి లొకేషన్. ఇక్కడ ఒక హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఒక మసీదు ఉంటుంది మా ఇంటి పక్క పొంటే. చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్ దారి అది లోపలికి వెహికల్స్, అక్కడ ఆటోస్ ఉంటాయి వెయిటింగ్ కోసం. మనం కావాలి అంటే లోపలికి వెళ్ళడానికి రావడానికి అక్కడ ఆటోస్ పిక్ చేసుకుంటారు. డెలివరీస్ అయితే చాలా బాగా చేస్తారు. పిల్లలు చాలామంది డెలివరీస్ వాళ్ళే ఎక్కువ వస్తారు బయటికి. ఇలా జరుగుతుంది వర్క్. బాయ్. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తా. చూస్తున్నారు కదా ఈ గంగావాయిల కూర, మన గార్డెన్లో కట్ చేసిన గంగావాయిల కూర. బాయ్. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తా. ప్లీజ్ మన వీడియోలో షార్ట్స్ కూడా ఉంటాయి, వెంటనే వెళ్ళి చూడండి. మన ఛానల్ ఎవరైనా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.